నా పేరు గోవర్ధన్ రెడ్డి, ఎంబీఏ చేశాను. వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పర్సనల్ లోన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నేను ప్రస్తుతం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి రైతు సమస్యలు, పరిష్కార మార్గాలు. మన దేశానికి వెన్నెముక వ్యవసాయం. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యపు ధోరణి వలన వ్యవసాయం చేసేటటువంటి రైతులు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పంటలు పండించే పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈరోజు అన్నమో రామచంద్ర అంటూ అర్ధాకలతో అలమటిస్తున్నారు. గాలిలో దీపంలో ఉన్నటువంటి వ్యవసాయం పట్ల సేద్యం చేయడానికి రైతు ఇష్టపడటం లేదు. ఒకసారి మనం వ్యవసాయాన్ని పరిశీలించినట్లయితే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. మరి పంటలు పండించడానికి సరైన కూలీలు దొరకట్లేదు. మరి పోనీ వ్యవసాయం చేద్దాము అంటే కూడా కూలీలు దొరకట్లేదు, సరైన గిట్టుబాటు ధర లేదు. ఈ సంవత్సరమే తీసుకుంటే 14 సార్లు పెరిగినటువంటి ఎరువుల ధరలు, రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువుల విధానం వల్ల రైతులకి సరైన పరిజ్ఞానం లేక ఎంతో నష్టపోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నింటినీ తీసుకుంటే మన దేశం ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయమే. మన జాతీయ స్థూల అభివృద్ధి రేటు 6.7% ఈ సంవత్సరం 2011-12కు నామోదైతే అందులో అత్యధిక భాగం వ్యవసాయానిదే. మరి ఇలాంటి వ్యవసాయాన్ని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఈ రోజున 2011-12 ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మన ప్రణబ్ ముఖర్జీ గారు కార్పొరేట్ కంపెనీలకు అక్షరాల ఇచ్చినటువంటి అప్పు మాఫీ 4,92,000 కోట్ల రూపాయలు వారికి మాఫీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి అప్పులు 46,000 కోట్ల రూపాయలు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సినటువంటి అప్పుల గురించి మాట్లాడకుండా ప్రభుత్వం రైతులకు ఇస్తున్నటువంటి కేవలం 30,000-40,000 కోట్ల రూపాయల కోసం డంపా బనాయించి మరి డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. ఈ రోజున స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 4 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఈ రోజున మీరు చూస్తా ఉన్నారు, యూరోప్ లో సంక్షోభం ఉంది. ప్రతి ఇద్దరిలో ఒకరు అర్ధాకలితో అలమటిస్తూ ఉన్నారు. ఇదే సంక్షోభం 2030లో ఆంధ్రప్రదేశ్ లో పాటు మన దేశం కూడా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ రోజున మీరు చూస్తున్నట్లయితే మాంటెక్ సింగ్ హౌలువాలియా ప్రణాళిక సంఘం అధ్యక్షుడు ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, పట్టణ ప్రాంతాలలో 28 రూపాయల 42 పైసలు ఉంటే వారు దారిద్ర్య రేఖ కిందికి రారట. అదే విధంగా గ్రామీణ ప్రాంతాలలో 22 రూపాయలు ఉన్నవారు పేదలు కాదట. ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడుందని స్పష్టంగా అదే గవర్నమెంటే, అదే సచిన్ టెండూల్కర్ నివేదికలో 37% మంది ఈ దేశంలో అర్ధాకలితో అలమటిస్తున్నారు అని చెప్పారు. మరి ఈ దేశంలో పేదరికం 27% ఉందట. అసలు వాళ్ళు చెప్పే ప్రణాళికలోనే పొందనలేదు. 37% మంది పేదలు ఉన్నారంటున్నారు, 27%కి పేదరికం పడిపోయిందంటున్నారు. 22 రూపాయలు సంపాదించిన వాడు గ్రామాలలో పేదరికం బిలో పావర్టీ లైన్ లోకి రాదంటున్నారు. ఏం నివేదిక ఇస్తున్నారో మరి వాళ్ళు ఏ ప్రామాణికల్ని తీసుకొని చెబుతున్నారో అర్థం కావట్లేదు. మరి రైతుల పరిస్థితి ఈ రోజు తీసుకోండి, పండించిన పంటకు ఏ మాత్రం గిట్టుబాటు ధర లేదు. గత 2 సంవత్సరాల క్రితం పంటలకు తీసుకుంటే 15,000 రూపాయలు ఉన్న పసుపు, పత్తి ధరలు ఈ రోజున 4,000 కంటే కూడా కొనే పరిస్థితి లేదు. వరి ధాన్యాలు తీసుకోండి, 2,000 పలిగిన కింటం 800కు పడిపోయింది. ఏ విధంగా తీసుకున్నా కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి రైతు బలవుతా ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు పట్టణ ప్రాంతాలలో ఉద్యోగస్తులను తీసుకుంటే వారి కుటుంబ ఆదాయం నెలకు అక్షరాల 40,000 రూపాయలైతే మరి రైతు ఆదాయం ₹1 కూడా లేదు. ఎందుకంటే అసలే రైతు కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఆదాయం ఎలా ఉంటుంది? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతు ప్రత్యామ్నాయం ఏమీ లేదు. ఎందుకంటే పూర్తిగా ఆయన కుటుంబం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంది. ఆయన కుటుంబం కానివ్వండి, వారి పిల్లల చదువులు కానివ్వండి, వ్యవసాయం మీద బ్రతకడం వల్ల మరో ప్రత్యామ్నాయం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఈ సమస్యలకు సరైన పరిష్కారం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోకుండా
ఘనంగా ఈ దేశానికి ఆహార భద్రతా చట్టాన్ని మేము కల్పిస్తున్నాము, సిగ్గు లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది. నేను అడుగుతా ఉన్నాను, రైతులకు ఏ మాత్రము గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, వ్యవసాయ ప్రధాన ఆధారమైన మన దేశానికి వ్యవసాయానికి మీరు సక్రమమైన నిధులు కేటాయించకుండా, రోజు రోజుకి పడిపోతున్న వ్యవసాయానికి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మీరు ఆహార భద్రతా చట్టాన్ని ఏ విధంగా తీసుకురాగలుగుతారు? మీకు పంటలు పండించి దేశాన్ని మేము ఈ స్థాయిలో ఉన్నామని సగర్వంగా ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి రైతులే కష్టాల్లో ఉంటే మీరు ఆహార భద్రత బిల్లు ఏ విధంగా మీరు చేపడతారని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, మన దేశంలో 23 కోట్ల టన్నులు 23 కోట్ల లక్షల టన్నులు దేశంలో ఉత్పత్తి జరుగుతూ ఉంది ధాన్యాలు. అందులో 5 కోట్ల టన్నులు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఆ పందికొక్కుల పాలు కానివ్వండి, సముద్రం పాలు అవుతుంది. ఏ విధంగా అంటే, మనకు పండించిన పంటలను గోడావుల్లో చేసుకోవడానికి సరైన గోడాంల ఫెసిలిటీ లేదు. ఉన్నటువంటి ఆహార ధాన్యాల విషయంలో సుప్రీంకోర్టు గత 3 నెలల క్రితం స్పష్టంగా తీర్పు ఇచ్చింది. మిగిలిన ఆహార ధాన్యాలను 2 రూపాయలకు 1 రూపాయకు పేదలకు పంచండి ఈ ప్రభుత్వం స్పష్టంగా మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. అవసరమైతే ఎన్ని కోట్ల టన్నుల ధాన్యాలనైనా సముద్రం పాలు చేస్తాం, కానీ ఈ పేదలకు మాత్రం మేము పంచము అని. ఇంతకంటే నిర్లక్ష్యం ఏముంది? ఈ రైతుల సమస్యల కోసం నేను అడుగుతా ఉన్నాను, స్వామినాథన్ కమిటీ చేసినటువంటి సిఫార్సులను అమలు చేయండి, మోహన్ కంద సిఫార్సులను అమలు చేయండి, కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయండి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయండి, దాంతో పాటుగా వ్యవసాయానికి గోదాములను ఏర్పాటు చేయండి. రసాయనిక సేంద్రియ ఎరువుల వలన ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి చండాలపు నీచపు వ్యవసాయ ప్రకృతిని మన దేశంలోకి చేపట్టి మన వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతా ఉన్నాను, ప్రకృతి సేంద్రియ పద్ధతుల్ని చేపట్టండి. స్పష్టంగా చెబుతున్నారు ప్రకృతి వ్యవసాయ అధ్యక్షుడు పండారి గారు నీటిగా చెప్తున్నారు, ఎలాంటి పెట్టుబడి లేకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను సేకరిస్తే రాష్ట్రంలో, కేంద్రంలో, దేశంలోనే ప్రజలు, రైతులు సుఖంగా ఉంటారని. ఎప్పుడైతే రైతు సుఖంగా ఉంటారో ఈ దేశం బాగుపడుతుందని. ఎందుకంటే ఈ రోజున ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక సబ్బు తీసుకోండి, దాన్ని తయారు చేయడానికి 10 రూపాయలు పడితే టాక్సెస్ ఇతర అన్ని కలుపుకున్నట్లయితే 1500 రూపాయలకు మీరు సోపును అమ్మడానికి మీరు పరిశ్రమలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. మరి రైతు 2000 రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటను 2100 రూపాయలకు అమ్ముకుంటామయ్యా అని చెప్పవలసినటువంటి గవర్నమెంట్ లేదండి, మీరు పంటలు పండించండి, కష్టపడండి, మీరు చావండి, 1100 800 మేము ఫిక్స్ చేస్తాము. ఏ గ్రేడ్ ధాన్యానికి 1110 రూపాయలు గిట్టుబాటు ధరట. అదే మామూలు ధాన్యానికి 1008 రూపాయలు. పెట్టుబడి 2000 అయితే నష్టానికి అమ్ముకునే వ్యక్తి దేశంలో ఏ ఒక్కరు ఉన్నారో ఒక రైతు తప్ప చూపాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సామాన్య మానవులు కూడా, ఉద్యోగస్తులు కానివ్వండి, ఒక్క విషయం ఆలోచించాలి. కోటీశ్వరుని వరకు, కూటికి లేని వాడి వరకు ప్రతి ఒక్కరూ టైం అవ్వగానే ఆకలి అన్నం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి మరి అలాంటి రైతు ఈ రోజున అర్ధాకలితో అలమటిస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే మీరు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యతగా తీసుకుని రైతుల సమస్యల మీద ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మీరు మీ యొక్క పరిధుల్లో ప్రభుత్వానికి అవేర్నెస్ తీసుకొని వెళ్లాలని కోరుచున్నాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా రైతుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి వహిస్తుందో అర్థం కావట్లేదు. స్పష్టంగా ఆయన చెబుతా ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ గారు, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే వినియోగదారులు నష్టపోతారట. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని నేను చెబుతా ఉన్నాను. ఛాలెంజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు గిట్టుబాటు ధర కల్పిస్తే నష్టపోరు. ఈ రోజున రైతు పండించిన పంటకు మార్కెట్లోకి తీసుకెళ్తే కేవలం మీరు కల్పిస్తుంది 35 రూపాయలు. అదే మార్కెట్ రైతు అమ్మిన వస్తువు వినియోగదారులు చేరేవానికి 100 రూపాయలు అవుతా ఉంది. మరి 65 రూపాయలు తేడా ఎలా వస్తుందండి? 65 రూపాయలు ఇదే ఫెసిలిటీని రైతు కల్పించండి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీని కల్పించండి. నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి మీరు పంటల్ని పండించినటువంటి పంటల్ని మీరు కొనండి. ఆ గిట్టుబాటు ఏదో రైతుకు ఒక 70 రూపాయలు ఇవ్వండి, 30 రూపాయలు మిగతా రిటైల్ వాళ్ళకి ఇవ్వండి. అలా కాదు. మా ప్రభుత్వం యొక్క కర్తవ్యం దళారులు బాగుపడాలి, రైతు ఇలానే చావాలి. అంతకు మించి ఈ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఎవరికి వారే దొందనంగా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దళారీ వ్యవస్థకి
కంకణం కట్టుకొని ఉన్నాయి. కాబట్టి రైతులు బతకాలి అంటే ఈ రోజున వ్యవసాయానికి చేయూతనివ్వాలి. రసాయనిక సేంద్రియ ఎరువులని పక్కకు పెట్టి ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి. అంతేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి 100% వాటర్లో 80% సముద్రపు వాటర్, ఉప్పు నీరు ఉన్న 20%లో 16% వ్యవసాయానికి యూజ్ చేస్తున్నాము. కేవలం 4% మాత్రమే మనకు తాగడానికి వాటర్ ఉంది. ఆ వాటర్ కూడా ఈ రోజున రాష్ట్రాల మధ్యన జల సమస్యలు కొట్టుకొని చేస్తున్నాము. రాబోయే కాలం అంతా ఆహార సంక్షోభము, జల సంక్షోభమే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందస్తు సూచనగా రైతులకు అవేర్నెస్ ప్రోగ్రాంలు చేపట్టి వాళ్ళను చెరువులు ఏర్పాటు చేసుకోమనండి, కుంటలు ఏర్పాటు చేసుకున్న విధంగా పడిన వర్షపు ప్రతి చుక్కపు బిందువును వృధా చేయకుండా ఎలాంటి వాటర్ సోర్సెస్ ఎలా యూజ్ చేసుకోవాలన్నా రైతులకు అవేర్నెస్ ప్రోగ్రాంలు చేపట్టండి. అదేవిధంగా తుంపర్ల సేద్యం, బిందు సేద్యం 100% సబ్సిడీతో ఇస్తున్నారు. వాటి మీద ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టి జల నివారణ కూడా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని. ఒక పక్క గిట్టుబాటు ధర ఉండదు, కరెంటు సమస్యలు, కూలీలు దొరకరు. ఇంకో విషయం ఏంటంటే బయో కెమికల్ ఫెసిలిటీని రైతులకు అనుసంధానం చేయాలి. ప్రధానమైన విషయం ఏంటంటే బయో క్లినిక్లను ప్రతి మండలంలో ఒక బయో క్లినిక్ ని ఏర్పాటు చేసి ఆ బయో క్లినిక్ ని వ్యవసాయం మీద చేస్తున్నటువంటి పరిశోధనలకు అనుసంధానం చేయడం వలన తప్పకుండా రైతులకు లాభపడే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ రోజున ప్రధానంగా గవర్నమెంట్ గొప్పలు చెప్పుకుంటుంది ఉపాధి హామీ పథకాన్ని. కేవలం రైతులను, గ్రామీణ ప్రాంతంలో ప్రజలను సోమరిపోతులు చేయడం కోసమే ఈ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టడం జరిగింది. ఈ పథకం వల్ల ఎవ్వరికి ఎలాంటి ఉపయోగం లేదు. అదే ఈ పథకాన్ని ఈ రోజు కష్టాల్లో నష్టాల్లో ఉన్నటువంటి రైతులు వ్యవసాయానికి అనుసంధానం చేయండి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఉపయోగం ఉంటుంది. సామాన్య కూలీలు కూడా ఈ రోజున 300కు దొరకలేని పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితుల్లో లేరు. కావున ప్రభుత్వం కానివ్వండి, ప్రతి ఒక్క మానవుడు కూడా తమ బాధ్యతగా తీసుకొని వ్యవసాయానికి చైతన్యవ్వని పక్షంలో మన దేశం కూడా వ్యవసాయ దేశంగా ఉన్నటువంటి ఈ దేశం కూడా 2030కి ఖచ్చితంగా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. అర్ధాకలితో మన దేశంలో కూడా ప్రతి ఇద్దరిలో ఒకరు ఆహార సంక్షోభంతో కొట్టుమిటాడే పరిస్థితి రానివ్వకుండా పాలక పక్షాలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ తమ కర్తవ్యంగా భావించి రైతులకు బాసటగా నిలబడవలసినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.